వంట నూనెల వాడకంలో మార్పు తప్పనిసరి అంటూ ఐసీఎంఆర్ ఐఎన్ఎన్ సంస్థ కీలక సూచన చేసింది. అదే పనిగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడటం మంచిది కాదు అని సూచించింది. ఇదేదో ఒక బ్రాండ్ కి సంబంధించిన సూచన మాత్రం కాదు. పొద్దుతిరుగుడు పువ్వు నూనెల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అసలు ఇదే తరహా ఆయిల్ కాకుండా ఇంకొన్ని రకాల ఆయిల్స్ ని కూడా వంటల్లో వాడాలని, వీలైతే 2 రకాల నూనెలను బ్లెండ్ చేసేలా వినియోగించుకోవచ్చని ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ సూచించింది. సన్ఫ్లవర్ ఆయిల్ అతిగా వాడకండి. వంట నూనెల వాడకంలో మార్పిడి మంచిది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సూచనలు. మనకి వంటింట్లో వంట నూనె అంటే సన్ఫ్లవర్ ఆయిలే. ఒకప్పుడు శనగ నూనె, వేరుశనగ నూనె అనేవి వంట నూనెలుగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే లైట్ ఆయిల్స్ మంచిదంటూ సన్ఫ్లవర్ వాడకానికి అలవాటు పడిపోయాం. కానీ ఏళ్ల తరబడి కేవలం ఒకే రకమైన సన్ఫ్లవర్ ఆయిల్ వాడటం వల్ల శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుందని, గుండె జబ్బుల ముప్పు ముంచుకొస్తోందని హైదరాబాద్లోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంచలన విషయాలను వెల్లడించింది. భారతీయుల ఆహార నియమావళిపై విడుదల చేసిన తాజా డైటరీ గైడ్లైన్స్ లో వంట నూనెల వాడకంపై సంస్థ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్ఐఎన్ పరిశోధనల ప్రకారం సన్ఫ్లవర్ ఆయిల్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ మోతాదుకు మించి అత్యధికంగా ఉంటాయి. శరీరానికి ఒమేగా-6 అవసరమే అయినప్పటికీ దశాబ్దాల తరబడి కేవలం దీనినే వాడటం వల్ల శరీరంలో ఒమేగా-3, ఒమేగా-6ల సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుందనేది ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ పరిశోధన సారాంశం. ఈ అసమతుల్యత వల్ల రక్తపోటులో మార్పులు, ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం చోటు చేసుకుంటున్నాయట. అంతేకాదు గుండె జబ్బుల ముప్పు ప్రమాదకర స్థాయికి పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో దొరికే ఏ ఒక్క వెజిటబుల్ ఆయిల్లోనూ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, ఫ్యాటీ యాసిడ్లు సరైన నిష్పత్తిలో ఉండవని, అందుకే ఒకే నూనెకు పరిమితం కావడం తగదని సూచిస్తోంది. పోషకాల లోపాన్ని అధిగమించడానికి ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని సూచించింది. అదే ఆయిల్ రొటేషన్. అంటే వంటకి వాడే నూనెలను మార్చి వాడటం. ఒకే రకం నూనెను వాడకుండా మార్కెట్లో లభించే ఆవ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనె వంటి విభిన్న రకాల నూనెలను నెలకు ఒక్కసారి లేదా 2 నెలలకు ఒక్కసారి మార్చి వండాలని సూచించింది. అంతేకాదు వేర్వేరు నూనెలను కలిపి బ్లెండ్ చేసినా సరిపోతుందని ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ చెబుతోంది. ఈ పద్ధతుల్లో శరీరానికి శాచ్యురేటెడ్, మోనో అన్సాచ్యురేటెడ్, పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవసరమైన పాళ్లలో అందుతాయి. ఈ చిన్న మార్పుతో గుండె జబ్బుల ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చని ఈ పరిశోధన చెబుతోంది.